భారతదేశంలోనే సుప్రసిద్ధమైనటువంటి 4 ధ్వజస్తంభాలు కలిగినటువంటి ఏకైక ఆలయము పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం. అటువంటి ఆలయము కలిగినటువంటి ప్రదేశంలో మనందరము నివసించడం మహాభాగ్యంగా భావించి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. స్వామి దర్శన భాగ్యము, ఆయన కటాక్షము హనుమతో కార్యసిద్ధి. అంతేకాకుండా ఇప్పుడు మన అర్చక స్వామి వారు ఎంత మధురంగా హనుమత్ సూక్తం కానీ ఆ స్తోత్రాలు కానీ చదివి మనందరి చేత పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఇటువంటి ఆనందకరమైన సమయంలో మంగళవారము పద్మాకర్ గారు రావడం మన మహాభాగ్యం. వారు చాలా మంది ప్రవచకులు మనకు ఉన్నారు. అందరిలో కూడా ఒక ప్రత్యేకత కలిగినటువంటి మహానుభావులు పద్మాకర్ గారు. వారు పద్యం చదువుతుంటే ఎంతో మాధుర్యంగా ఉంటుంది, మధురంగా ఉంటుంది. సమాజానికి ఉపయోగపడేటువంటి అనేక విషయాలు చెప్తారు. పూజలో పాల్గొన్న వారందరూ కూడా అలజడి చేయకుండా శ్రద్ధగా కూర్చోండి. ఒక్క మాట మాత్రం ఎవ్వరూ మీ దగ్గర నుంచి రాకూడదు. వారు మొదలుపెట్టిన తర్వాత వారి మాట మనం వినటమే. పూజ అనంతరము గీతం శ్రావయామి అని మనకు శాస్త్రం చెప్పింది. పూజ అంతా పూర్తయింది, గీతాన్ని విన్నాం, స్వామివారి యొక్క మహిమను కూడా విని తర్వాత నివేదన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అంతవరకు కూడా మీరు శ్రద్ధాభక్తులతో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అని మనస్సులో అనుకుంటూ వారి యొక్క ప్రవచనాన్ని విని అందరం కూడా ప్రవచన అమృతాన్ని ఆస్వాదన చేసి మందార మకరంద మాధుర్యమున తేలు మధుబంబువోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల చూగు రాయించ తరుణే తరంగిణులకు. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము మంగళవారము చాలా విశేషం కదా. ఇంతసేపు మీరు ఆంజనేయ స్వామి పూజనే నిర్వహించుకున్నారు. మనం ఏ విషయం చెప్తారా అని అనుకుంటుంటే స్వామివారే వారి నోట హనుమద్వైభవాన్ని చెప్పాలి అనేటువంటి ఒక సంకల్పం వారికి కలిగిందంటే నా మహాభాగ్యంగా చెప్పాలి. అటువంటి అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అత్యహంతారం వందే లంకా భయంకరం. అటువంటి లంకా భయంకరుడైనటువంటి ఆ స్వామిని అనుగ్రహం పొందడానికి పద్మాకర్ గారు వారంతటా వారు హనుమద్వైభవం చెప్పాలి అని వారికి మనసులో కలిగిందంటే ప్రారంభించవలసిందిగా మీరందరి కరతాధ్వనులతో ఒకసారి శ్రద్ధగా ఉంటే వారి నోటి వెంట అంత అమృతము అలా ఒలుగుతుంది. కాబట్టి శ్రద్ధగా ఉండి పూర్తిగా వారి కార్యక్రమం పూర్తయ్యేందుకు ఎవరు కూడా కదలవద్దని మనవి చేస్తూ సెలవు తీసుకుంటారు. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలినీయా చ రౌద్రీ సంహారే చాపి యస్య జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్య పశ్యంతి మధ్యమాథో తదను భగవతి వైఖరీ వర్ణరూప సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆంజనేయమతి పాటలాననం ఆంజనేయమతి
కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం. గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. ఇంకోసారి సరిపోలేదు నాకు. అయోధ్య కనపడాలన్నమాట మనం అరిస్తే. రామనామస్మరణం చేస్తే హనుమంతుడు నిరంతరం అక్కడ కొలువై ఉంటాడు. ఎక్కడ రామనామ స్మరణం ఉంటుందో అక్కడికి వచ్చి ఆంజనేయుడు కృత మస్తక అంజలిం. మస్తకం అంటే తల, అంజలి అంటే ఇలా చేతులు జోడించుట. రెండు చేతులు జోడించి అందులో తల పెట్టి వంచి ఉంటాడు రామనామం జరిగితే. అందుకని రెండు చేతులు ఇలా జోడించి దాని మీద తల పెట్టుకుని కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తుండగా, సాధారణంగా కన్నీరు వస్తుంది అందరికీ, కానీ ఈ కన్నీరు ఇంట్లో ఏ ఏడుపు వచ్చినప్పుడు వస్తుంది. భార్యామణి లాగి భర్త గోప మీద కొట్టినప్పుడు ఆయనకి కన్నీరు వస్తుంది, లేదా ఏదో కష్టం వచ్చినప్పుడు వస్తుంది. కానీ ఆనందంతో వచ్చే కన్నీరు గొప్పది. రామనామస్మరణం జరగగానే ఎక్కడ లేని ఆనందం కలిగి కళ్ళల్లో నుంచి నీరు వస్తుంది ఆయనకి. అందుకే బాష్పవారి పరిపూర్ణ లోచనం. లోచనము అంటే కన్ను, నపుంసకలింగ శబ్దం. బాష్ప వారి అంటే కంటి నుంచి వచ్చే నీరు. దీనితో పరిపూర్ణ నిండినటువంటి లోచనం, కన్ను కలిగినటువంటి వాడిని. అంటే ఆయన కళ్ళు పూర్తిగా ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. ఏదో కన్నీరు ఒక చొక్కొస్తే ఉపయోగం ఉంది. ఈ నాటకాల్లో నటించే వాళ్ళు కన్నీరు తెచ్చుకోవడానికి గ్లెజరిన్ అని రాసుకుంటారు. అది రాసుకుంటే ఒక డ్రాప్ వస్తుంది అనమాట. దానివల్ల ఉపయోగం లేదు. స్వతసిద్ధంగా హృదయం కరిగిపోయి రామ 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 అని జనం పలుకుతూ ఉంటే ఆనందం తట్టుకోలేక ఆయన కళ్ళల్లో నుంచి ఎడతెరిపి లేకుండా నీరు వస్తుంది, గంగాధారవలే వస్తుంది. అందుకని బాష్పవారి పరిపూర్ణలోచనుడు అన్నారు హనుమంతుడిని. అటువంటి రాక్షసాంతకుడు, అంతకుడు అంటే మృత్యువు, రాక్షసులకి మృత్యువు ఆయన. రాక్షసులు ఒక తొక్కి తక్కి చంపి అవతల పారేస్తాడు ఆయన. అటువంటి మారుతిం, వాయుదేవుని పుత్రుని గురించి నమస్కరిస్తున్నాం. మరుత్ అనే శబ్దమునకు వాయువు అని అర్థం. ఆయన కుమారుడు కనుక ఈయనకి ఏమని పేరు అన్నమాట? మారుతి అని పేరు. వాయుదేవుడు ఎంత వేగంగా వెడతాడో అంతకంటే కూడా వేగంగా వెళ్ళగలడు, కానీ తక్కువ వేగంతో వెళ్ళాడు హనుమంతుడు. తండ్రికి తగిన తనయుడు ఆయన. ఏదో పేరుకి వాయుదేవుడు వరం వల్ల పుట్టినట్టు అనిపిస్తాడు, కానీ వీళ్ళంతా కారణజన్ముడైన రామభక్తుడు కనుక అందరినీ మించినవాడు ఆయన. అటువంటి హనుమంతుణ్ణి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణమనే 4 దిక్కులలో ధ్వజస్తంభం ఏర్పాటు చేసి 200 సంవత్సరాల క్రితం తెనాలి పట్టణంలో ప్రతిష్ఠించారని విన్నప్పుడే ఆనందం కలిగింది. పోని ప్రతిష్ఠించి ఊరుకున్నారా? నిరంతరం అర్చనలు దొరుకుతున్నాయి. ఇందాక అర్చక స్వామిని చూశాను. అప్పటి నుంచి ఎప్పటిదాకా పక్కనే నిలబడి చిరునవ్వుతో ఆహ్వానిస్తూనే ఉన్నాడు ఆయన. ఆయన ఎంత పని చేస్తున్నా చిరునవ్వు చెదరనివ్వడం లేదు. అర్చకుడిని చూస్తే భగవంతుడు గుర్తుకు రావాలి అన్నట్టుగా ఉన్నాడు. కుర్రవాడైనప్పటికీ తన ధర్మపత్నితో సోదరితో దర్శనమిచ్చాడు. ఇది బాగుందంటే పాపం చిన్నపిల్లల్లాగా నలుగురు, ఆంజనేయుడి పక్కన ఉన్న అంగదుడు, నీలుడు, నలుడు, సుగ్రీవుడి యొక్క సోదరులు, పరివారంలాగా 4 కుర్రాళ్ళు కనబడ్డారు. కొంచెం ఆంజనేయ స్వామి చుట్టూతా ఉండే పిల్లలు అనుకోండి వాళ్ళు. పాపం వాళ్ళు కూడా అలాగే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంతమందిని నడుపుతున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన అసలు పేరు, ఇంటి పేరు జంధ్యం. ఆయన మెడలో కేవలం జంధ్యం, కట్టుకున్న పంచి. ఆ పంచి లేకపోతే మనం చూడలేం కనుక మన కోసం కట్టుకున్నాడు. సామాన్యుడిలా కనపడుతున్న జంధ్యం రామారావు ప్రస్తుతం రామానుజదాసుడు. భగవత్ రామానుజాచార్యులు వారిని తలుచుకొని వాడు ఎవడుంటాడు? రామానుజుడు అంటే లక్ష్మణుడు. అసలు రాముడికే ఆయన అనుజుడు, తమ్ముడు. ఆయనకి సేవ చేయడం కోసం అవతరించాడు ఆదిశేషుడు. ఆ రామానుజుడికి కూడా దాసుట్టిన. అటువంటి ఒక సామాన్య మానవుడిలా కనపడుతూ తన విత్తం, తన చిత్తం ఆయత్తం చేసి ఇంత కార్యక్రమానికి సమాయత్తమైన ఆ రామానుజదాసు యొక్క జీవితం ధన్యం. ఇంకా అర్చక స్వాములు చూస్తూనే ఉన్నాం కదా, పరమభక్తితో ఎక్కడా రవ్వంత కూడా అటు ఇటు మనస్సు చెదరనివ్వకుండా కార్యక్రమం చేశారు. ఆలయం చూసినప్పుడే చాలా ఆనందం కలిగింది. ఆలయంలో ఉన్న ఆంజనేయుడు ఎంత ఉన్నాడు?
వచ్చే ముందు దాకా రుక్మిణీ కళ్యాణం అన్నారు, ఇక్కడికి వచ్చాక ఆంజనేయుడి గురించి చెబితే బాగుంటుందని అర్చక స్వామి అన్నారు. నాకు కూడా అదే అనిపించింది. ఎందుకంటే మంగళవారం హనుమత్ పూజ జరుగుతోంది. 1000 మందికి పైగా ఇక్కడ పాల్గొని హనుమంతునికి నాగవల్లి దళములతో పూజ చేస్తున్నారు. నాగవల్లి దళం అంటే తమలపాకు. పాము పడగ ఎలా ఉంటుందో అలా ఉంటుంది కనుక ఆకుకి నాగవల్లి దళము అని పేరు వచ్చింది. చూడండి, మీరు ఎప్పుడో తమలపాకు చూస్తే ఓ పాము పడగలా కనపడుతుంది. మన పెద్దలు ఏ పేరు పెట్టి అంత చక్కగా పెట్టారు. అటువంటి ఆకులంటే ఆయనకి చాలా ఇష్టం. లేత తమలపాకు హనుమంతునికి సమర్పించి అందులో ఉన్న ఇంత ముక్క నవిలి రాత్రి పడుకునే ముందు ఆ తర్వాత అరగ్లాసుడు నీళ్లు తాగితే 40 రోజుల్లో కంఠం శుద్ధి అయిపోతుందని, మాట వరసకు కూడా జలుబు లాంటి రోగాలు రావని ఆయుర్వేదంలో చెప్పబడింది. అంటే హనుమంతుడు గొప్ప వైద్యుడు. ఆయన మనకి తెలియకుండానే హనుమంతుడి యొక్క ఉపాసనలో వైద్యం ఉన్నది. ఈ తమలపాకులతో పూజ చేసి అవతల పారేయమని చెప్పలేదు. అందులో ఉన్న ఆకులు ఇంటికి పట్టుకెళ్ళండి, రోజు ఇంత ముక్క నవలండి, అందులో మళ్ళీ వక్కలో గిక్కలో ఏం వేయకుండా కేవలం ఆకు నవిలి అరగ్లాసు మాత్రమే మంచినీళ్ళు తాగండి. తర్వాత మీరు చూడండి, తర్వాత జలుబు తగ్గకపోతే అడగండి. ప్రస్తుతం నాకు జలుబు చేసింది, ఇప్పుడు తింటే బాగుండదు, నాలుగు పట్టేస్తుంది, రాత్రి పడుకునే ముందు తిందాం అనుకున్నాను, ఈ లోపు వీళ్ళు ఆకు పూజ చేశారు, వెళ్ళేటప్పుడు నాకు 4 ఆకులు ఇవ్వకపోతారా అని భావించి నేను ఆకులు తెచ్చుకోలేదు. అందువల్ల ఇంతమంది స్త్రీ పురుషులంతా ఈ అర్చనలో పాల్గొనడం కూడా చాలా ఆనందం కలిగింది. అసలు తెనాలంటేనే ఎక్కడికి వెళ్ళినా దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అదేదో అంటాడండి, మీది తెనాలి మాది తెనాలి అని. అందరిది తెనాలి అవ్వచ్చు, కానీ ఈ తెనాలిలో ఇవాళ చూసిన ఆలయంలో ఉన్న హనుమంతుడి యొక్క ప్రత్యేకత, హనుమంతుడి యొక్క ప్రత్యేకత 3 సార్లు అనుకోవలసిన ప్రత్యేకత ఏంటంటే ఎంతున్నాడు ఆయన. లంకా నగరానికి వెళ్ళగానే మహాశరీరంతో లంకలోకి అడుగు పెడితే సీతాదేవిని వెతకడానికి వెళ్ళేటప్పుడు ఇబ్బందులు వస్తాయి. అందుకని వెంటనే ఏం చేశాడు ఆయన, పృషదంశకమాత్రసన్ బభూవాద్భుత దర్శన అని సుందరకాండంలో చెప్పారు, 3వ సర్గలో చెప్పారు. ఏమని? పృషదంశక మాత్ర సన్ అయ్యాడు. ఎంత అయ్యాడు? పిల్లి ఎంత ఉంటుందో అంత ఆకారం. పిల్లి అవలస్సమా? ఎవడో ఈ మధ్యన పురాణం చెబుతూ పిల్లిలా మారిపోయాడని చెప్పాట. వీడి తెలివితేటలు పడిపోను. పృషదంశక మాత్ర అంటే పిల్లి ఎంత ఉంటుందో అంత ఆకారం. అది కూడా చిన్న పిల్లి ఎంత ఆకారమో అంత ప్రమాణం అయ్యాడు, అంత సైజు అయ్యాడని అర్థం. అంటే ఇంచుమించుగా ఈ చెయ్యి అంత ఉంటాడు. అంత చిన్న రూపం ధరిస్తే ఇప్పుడు లంకలో అడుగు పెట్టడం వల్ల నాకు లంకానగరంలో సీతాన్వేషణకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. అందుకని లోపలికి అడుగుపెట్టి సీతని వెతకగలుగుతాను అనుకున్నాడు. పైగా పిల్లి అంత ప్రమాణంలో అవడంలో అనేక కారణాలున్నాయి. అందుకే అక్కడ వాల్మీకి మహాకవి గనక బభూవ అద్భుత దర్శన అన్నాడు. దర్శన అంటే పైకి ఒక అర్థం, లోపల ఒక అర్థం. చాలా ఆశ్చర్యంగా ఉన్నాడని ఒక అర్థం. అద్భుత దర్శనుడు, ఆశ్చర్యంగా కనపడ్డాడు. రెండోది దర్శన శబ్దమునకు కన్ను అని కూడా అర్థం. అద్భుత దర్శనుడు అంటే చీకట్లో కూడా చూడగలిగే కన్ను కలిగిన వాడని అర్థం. పిల్లిని చూడండి, కటిక చీకట్లో కూడా చూడగలదు. ఎంత చీకట్లో అయినా అది ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా చూస్తుంది. పైగా పొంచి పొంచి మెల్లగా వెడుతుంది. ఎలక ఎంత మెల్లగా వచ్చిన శబ్దానైనా చెవిలో వేసుకుంటే పారిపోతుందిట. ఆ ఎలకకి కూడా తన కాలి అడుగుల శబ్దం తెలియకుండా పొంచి నక్కి వెళ్ళి టక్కన ఎలకను పట్టేస్తుంది. అందుకే వృషదంశకం లేక పృషదంశకం అంటే ఎలకని పట్టుకు తినేటటువంటి పిల్లి అని అర్థం. రాక్షసులు క్రూరులు, వాళ్ళని ఎలకలా భావించాలి, వాటిని చీల్చి చెండాడే పిల్లిలా ఉండాలి. అంత ప్రమాణంలో ఉండడమే కాకుండా చీకట్లో చూడగలిగే కళ్ళు కలిగి ఉండాలి. ఇన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆ పరమాత్మ స్వరూపుడు మహానుభావుడు ఆంజనేయుడు అంత రూపం ధరించాడు. ఆ రూపం ధరించినప్పుడు ఎలా ఉన్నాడో ఆనాడు మనం ఉన్నామో లేదో, మీలో ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు, నాకైతే ఉన్నట్టుగా అనిపిస్తోంది చూసినట్టుగా. ఆ రూపం ఇప్పుడు తెనాలిలో ఇందాక పంచముఖ ఆంజనేయ స్వామి దగ్గర చూసాం. లం అంటే భూతత్వం అని అర్థం. మీరు ఎప్పుడైనా పంచపూజలు ఉంటాయి, పరమాత్మునికి 5 పూజలు సమర్పిస్తే వేరే ఒకవేళ ఏ పూజ చేయకపోయినా పర్వాలేదు. అందులో మొదటిది ఓం లం పృథివ్యాత్మనే గంధము సమర్పయామి. అందులో లం అంటే భూతత్వము. భూమి యొక్క లక్షణం ఏమిటి? పృథివీ
గంధవతి. భూమి గంధముతో అంటే వాసనతో కూడినది. బాగా వేసవికాలంలో నేల కాలినప్పుడు వర్షం పడితే భూమిలోంచి ఒక రకమైన వాసన వస్తుంది. చెట్లల్లో నుంచి, పుట్టల్లో నుంచి, ఆహార పదార్థాల్లోంచి వాసనలను మనకి బయటికి ఇస్తున్నటువంటిది భూమే. అందుకే భూమికి గంధవతి అని పేరు. అందువల్ల లం అనేటటువంటి బీజము భూమికి సంబంధించినది. అది కలిగినది గనక లంక. అంటే లంక అంటే భూతత్వం కలిగినది. ఈ భూమి మీద ఉన్న సుఖములు మాత్రమే శాశ్వతము, పైన ఉన్న పరమాత్మ అక్కర్లేదు అనే భావన కలిగితే దానికి లంక అని పేరు. అంటే లంకానగరంలో ఉన్నవాళ్ళు భోగాలే కోరుకుంటారు, చెయ్యరాని పాపాలకు కూడా సిద్ధపడతారు. అలాంటి వాళ్ళకి నాయకుడు రావణుడు. ఆ లంకానగరంలోకి అడుగు పెట్టి కూడా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం అంటే అంత తేలిక కాదు. మన ఊరికే పైకి అందరినీ అతడు జితేంద్రియుడు లేకపోతే ఇంకొకడు పొగుడుతున్నాం, కానీ ఇవన్నీ పూర్తిగా జితేంద్రియుడు అనే పదం ఈ భూమండలంలో ఉన్న ఏ మానవుడికి చెల్లదు. ఒక్క హనుమంతుడు మాత్రమే జితేంద్రియుడు. ఈ చిన్న రూపంతో లంకంతా వెతికాడు. వెతికి లంకలో ఒక్కొక్క ప్రాంతం వెతుకుతూ ఉంటే ఓ చోట రావణుడి యొక్క అంతఃపురం కనపడింది. ఆ రావణ అంతఃపురంలో పెద్ద విశాలమైన పరుపు మంచం ఉంది. ఆ మంచం మధ్యలో పడుకున్నారు రావణాసురుడు. ఆ రావణుడు ఎలా ఉన్నాడు? మాషరాశి ప్రతీకాశ అన్నారు. మాష అంటే మినుము. మినుములు 1000 ఎకరాల్లో పండించి ఆ మినుము గింజలు ఉంటాయి కదా, వాటిని మంచం మీద ఆరబోస్తే ఎలా ఉందో అలా ఉన్నట్ట. మినప రాసి వీధిలో ఎండబోసినట్టుగా వాడి శరీరం ఉంది. అంటే వాడు ఎంత నల్లగా ఉన్నాడు, ఎంత శరీరంతో ఉన్నాడో ఆలోచించండి. విశాలమైన శరీరంతో ఉన్నాడు వాడు. పైగా తెగ తాగేసి రాత్రి పడుకుంటే ఆ రోజుల్లో బెల్ట్ షాపులన్నీ వాడివే. అసలు ఇప్పుడున్న గవర్నమెంట్లన్నీ వాడికి చాలా కృతజ్ఞతతో ఉండాలి. వాడి దగ్గర ఉన్న మద్యములు, ఆ బ్రాండులు ఎప్పుడు కూడా లేవుట. రకరకాల తాగి అక్కడ రాశారు ఎన్ని మద్యములు ఉన్నాయో. అందులో మైరేయము అని ఒక ప్రత్యేకమైన మద్యం ఉంటుంది. మైరేయం అంటే చెరుకు రసంతో తయారు చేస్తారు, మొలాసిస్తో తయారు చేస్తారు. ఇటువంటివి తాగి బుస్సు బుస్సు అని వాడు గాలి విడిచిపెడుతుంటే గొరక పెడుతూ ఉంటే నిశ్వసంతం భుజంగవత్ అన్నారు. పెద్ద పాము బొస్స కొట్టినట్టుంది. కొంతమంది గొరక పెడతారు, పాముల బొస్స కూడా సరికిరాదు. నేను అలా జరిగింది. అమెరికా పెడుతున్నప్పుడు నా అదృష్టవశాత్తు నా పక్క సీట్లో తయారయ్యాడు ఒకడు. ఇక శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లేదాకా వాడు పెట్టిన గొరక పెట్టినట్టే ఉన్నాడు. ఆ గొరక వింటే చింత బరిగితో కొట్టినట్టుంది. ఇక నిద్రేం పడుతుంది? ఏదో ఎకానమీ క్లాసులో ప్రయాణం చేస్తే ఇబ్బంది వస్తుందని బిజినెస్ క్లాసులో కడితే ఆ బిజినెస్ క్లాసులో వీడి బిజినెస్. కాబట్టి కొంతమంది బొసలు కొడుతూ ఉంటే పాము బొస్సు కొట్టినట్టు ఉంటుందిట. అలా ఉన్నాడు వాడు. వీడింత నల్లగా ఉంటే వీడు చుట్టూ పడుకొని ఉన్నటువంటి సుందరీమణులంతా ఎలా ఉన్నారు? మంచి అందంగా ఉన్నారు. నా రంగులో ఉన్నారు అనుకోండి, బంగారపు రంగులో మిసమిసలాడిపోతున్నారు. అప్సరసలు, నాగస్త్రీలు, గంధర్వ స్త్రీలు, ఈ విధంగా ప్రపంచంలో ఎన్ని రకాల జాతులు వాళ్ళు ఉన్నారో అందరు స్త్రీలని బలాత్కారంగా ఎత్తుకొచ్చిన దుర్మార్గుడు వాడు. వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నా హీనజాతి, హీనజాతి వాళ్ళు లేరు. నా నుపచారయుక్త, ఇతరుల సేవలు అందుకోకుండా ఉండేవాళ్ళు లేరు. అంటే అందరూ కూడా రాజవంశంలో పుట్టిన వాళ్ళు అనమాట. ఇతరుల చేత సేవలు చేయించుకునే వాళ్లే తప్ప దాసీ వంశములలో పుట్టలేదు. ఎందుకంటే మనిషిని తీసుకెళ్లి చిన్నప్పటి నుంచి ఒక రకమైన త్యాగము, జ్ఞానము లేనటువంటి వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టినా దాని బుద్ధి పోదు కదా. అందువల్ల ఎప్పుడు కూడా పెళ్లి చేసుకునే ముందు పూర్వం బాగా వాళ్ళ గురించి ఆలోచించేవారు. ఏ పిచ్చాళ్ళలో పెళ్లి చేసుకున్నాం అనుకుంటే చీటికి మటుకు అలుగుతారు, కోపాలు తాపాలు వీళ్ళతో పడలే. మన అనుగ్రహానికి పాత్రులు కాని వాళ్ళ జోలికి వెళ్ళకూడదని శాస్త్రం. అందువల్ల అందులో ఉన్నటువంటి వాళ్ళు అనుగ్రహ పాత్రులు, ఉత్తమ వంశంలో పుట్టిన వాళ్ళు, పరమ సుందరీమణులు. ఎంతమంది స్త్రీలు పడుకున్నారు. ఆ స్త్రీలు కూడా ఈ దుర్మార్గుడి యొక్క బలాత్కారానికి లొంగిపోయిన వాళ్ళు. వాడి వల్ల వాళ్ళు తాగారు, మాంసాలు తిన్నారు, పడుకుని ఉన్నారు. వీళ్లలో ఈ నిద్రపోతున్నప్పుడు కొంతమందికి చీరలు పక్కకెళ్ళిపోయాయి, కొందరికి పవిటి కొంగులు పక్కకెళ్ళిపోయాయి. రకరకాల భంగిమల్లో నిద్రపోతున్నారు. ఆ అంతఃపురంలో ఇంతమంది సుందరీమణుల్ని చూచాడు ఆంజనేయ స్వామి వారు. చిన్న రూపంతో సీత కోసం వెతికాడు. అప్పుడు ఆయన ఒక్క క్షణకాలం బాధపడ్డాడండి. ధర్మ సాధ్వస శంకిత అంటాడు వాల్మీకి రామాయణంలో. అయ్యయ్యో, ధర్మమునకు హాని కలిగింది. పరస్త్రీలని నిద్రపోతున్నప్పుడు
అందున కొంచెం వస్త్రములు చెదిరిపోతున్నప్పుడు చూడడమే తప్పంటారు. ఈ సుందరీమణులు చూశాను కదా, అందున వీళ్ళంతా రావణాంతఃపురంలో ఉన్నారు, ఏదో కారణం చేత వాడికి లొంగిపోయి వచ్చారు, వీళ్ళని చూడడం తప్పు, అందులో నేను బ్రహ్మచారిని, ఎందుకు ఈ పొరపాటు చేశానని ఆయన కూడా ఒక క్షణం బాధపడ్డాడు. అప్పుడు మళ్ళీ ఏమనుకున్నాడు, ఒక జింక తప్పిపోయింది అనుకుందాం, లేడి తప్పిపోయింది. లేడిని వెతకాలంటే ఎక్కడ వెతకాలి? లేళ్ల గుంపులో వెతకాలి, కుక్కల్లో వెతకం కదా. ఏ జాతి స్త్రీ తప్పిపోతే ఆ జాతిలో వెతకాలి. సీత స్త్రీ, స్త్రీని వెతకాలంటే స్త్రీలలో వెతకాలి, అంతేగాని మొగాళ్ళల్లో ఏం వెతుకుతాం? కాబట్టి సీతని వెతకాలని ఒక కర్తవ్యం మీద వచ్చాను, అందువల్ల అంతఃపురంలో సీత కోసమే వెతకాలి. ఈ ఆడవాళ్ళని వెతకడం తప్పులేదు. ఆ వెతికేటప్పుడు మా సీత ఉందో లేదో చూడాలంటే అందరి ముఖాలు పరిశీలించి పరికించి చూడవలసిందే. కాబట్టి ఇందులో ధర్మమునకు హాని జరగలేదు. పైగా నా మనస్సులో ఎంతమంది సుందరీమణులను చూచినా రవ్వంత అయినా వికారం పుట్టిందా? నాకు ఏ విధమైన మనోవికారం లేదు. వికారం అంటే వాళ్ళని చూడగానే ఓ రకరకాల ఆలోచనలు రావడం, కోరికలు పుట్టడం, అవేం పుట్టలేదు కదా. కాబట్టి మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. అన్నిటికీ మూలం మనస్సు. మన ఇంద్రియములను నడిపించేది ఎవరు? మనస్సు. కంటితో చూశాను, ఈ కంటితో చూసినప్పుడు నా కంటికి వాళ్ళ మీద వ్యామోహం కలగలేదు. కాబట్టి నా మనస్సులో వీళ్ల మీద ఏ పిచ్చి ఆలోచన రాలేదు గనక ఇందులో తప్పు లేదు అనుకున్నాడు ఆయన. అప్పటి నుంచి ఆయనకి జితేంద్రియ అని బిరుదిచ్చారు. అందుకే ఇందాక చదివిన శ్లోకంలో కూడా జితేంద్రియం. ఆయన ఎటువంటి వాడు? జిత, జయింపబడిన ఇంద్రియం, ఇంద్రియములు కలవానిని. ద్వితీయ విభక్తి అంటే జయింపబడిన ఇంద్రియములు కలవాడు అనగా ఇంద్రియములను అదుపులో పెట్టాడు, జయించాడు అని అన్నమాట. ఇంద్రియాలను జయించిన వాడికే తెలివితేటలు పనిచేస్తాయి. హనుమంతుడు ఎంత గొప్పవాడంటే, ఒకటి మనోజవం, మనస్సు ఎంత వేగముగా వెడుతుందో అంత వేగంగా వెడతాడు. జవము అంటే వేగము, మనోజవము మనస్సు వంటి వేగము కలవాడు. మనస్సు చాలా గొప్పది. ఇప్పుడు మీరు ఎదురుగుండా కూర్చుని పురాణం వింటున్నా 8 అవుతోంది, ఈయనేమో 7:15 మొదలెడతాన్నాడు, 7:30 మొదలెట్టాడు, 8 వదులుతాడా లేదా, ఇంట్లో తాళం వేసామా లేదా, ఇంటికి వెళ్ళాక టిఫిన్ ఇడ్లీయా, మంగళవారం పూట గారెలా అని ఆలోచనలో గడిపోవచ్చు. కోర్స్ మీలాంటి మంచివాళ్ళు అయితే ఇక్కడే ఉండొచ్చేమో కానీ సాధారణంగా మనస్సు క్షణాలలో ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. కన్ను మూసి తెరిచేలోపు మనం మనస్సుతో ఎక్కడికైనా వెళ్ళగలం. శరీరం ఎక్కడుంటుంది, మనస్సు మరో చోటకు వెళ్ళిపోతుంది. కానీ ఆయన ఆ మనస్సు ఎంత వేగం కలిగిన వాడు అంత వేగంగా ఆకాశంలో ప్రయాణిస్తాడు. మనస్సుతో పెడుతున్నారు కానీ మీరు శరీరంతో వెళ్ళలేరు కదా. మీ మనస్సు మీ ఇంటికి వెళ్ళినా మీరు ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ బయటికి వెళ్ళవలసిందే. నడిచో లేకపోతే వాహనం ఎక్కో ఇంకో దాని మీదో ఇంటికి వెళ్ళాలి. కానీ స్వామివారు అలా కాదు. మన మనస్సు కన్ను మూసి తెరిచేలోపు ఎక్కడికి వెళ్ళగలదో అక్కడికి తాను వెళ్ళగలడు. అందుకని మనోజవుడు అన్నారు ఆయన. అక్కడితో ఆగక మారుత తుల్య వేగం, మారుత వాయువుతో తుల్య సమానమైన వేగము కలవాడు. వాయువు ఎంత వేగంగా వెడతాడో అంత వేగంగా వెడతాడు. అంటే అర్థం ఏంటి? వాయువు లేని చోటు చూపించండి మీరు ఎక్కడైనా. భూమండలంలో ఎక్కడ చూసినా వాయువు ఉంటాడు. హనుమంతుడు కూడా ఎక్కడైనా ఉండగలడు. ఆ తర్వాత ఏమన్నారు? జితేంద్రియం, ఈ జయింపబడిన ఇంద్రియములు కలిగిన వాడు. బుద్ధిమతాం వరిష్టం, తెలివితేటలు కలిగిన వాళ్ళల్లో ఆయనే గొప్పవాడు. అంత తెలివైన వాడు లేడు అనడానికి బుద్ధిమతాం, బుద్ధిమంతుల యందు వరిష్టం, శ్రేష్ఠుడైన వారిని గురించి నమస్కరిస్తున్నాను అన్నారు. తెలివితేటలు చాలా మందికి ఉంటాయి. ఏ పని ఎలా చేయాలో తెలియక ఎంతో మంది గతగతలాడిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడు ఏ పరిస్థితులలో ఎలా పని చెయ్యాలో హనుమంతునికి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఏదో చెప్పాడు, చెప్పిన పని చేసుకొస్తే అది పెద్ద గొప్పే ఉంది. సీతాదేవిని అన్వేషించమంటే దారి పొడుగుతా వచ్చే కష్టాలన్నీ తన తెలివితేటలతో జయించాడండి ఆయన. ముందుగా మైనాకుడు వచ్చాడు. మైనాకుడు కాసేపు విశ్రాంతి తీసుకోమంటే నేను మధ్యలో విశ్రాంతి తీసుకోను, నేను రామబాణంలో పెడతాను కాబట్టి మధ్యలో ఆగను అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆ తర్వాత సురస నాగమాత వచ్చింది. సురస నాగమాతాచ అని అమరకోశం. నాగమాత దక్షుడి కూతురు, కశ్యప ప్రజాపతి భార్య,
సురస వచ్చి రాక్షసి రూపంలో నా నోట్లో ప్రవేశించి వెళ్ళు అంటే ఆవిడ నోట్లో తేలిగ్గా ప్రవేశించి బయటకు వచ్చాడు తప్ప చంపలేదు ఆవిడ్ని. ఒక్క దెబ్బకి చంపగలడు కానీ చంపలేదు. ఎందుకని? ఆవిడ నాగమాత తప్ప రాక్షసి కాదు. తన తెలివితేటలతో ఆలోచించాడు. అన్ని చోట్ల బలప్రయోగం చేయకూడదండోయ్. అణువు కాని చోట అధికుల మనరాదు అనే విషయం ఆయనకి బాగా తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. పైగా సురసకి దేవతలు ఒక వరం ఇచ్చారు. నీవు ఎదురుగుండా నిలబడినప్పుడు నీ మాట కాదని పక్కకి వెళ్లే అధికారం ఎవరికీ ఉండకుండా ఉండుగాక అన్నారు. అందుకని నాగమాత ఏం చేసింది? రాక్షసి రూపంతో హనుమంతుడికి ఎదురుగుండా వచ్చి ప్రవేశ్య వదనం మేడ్య, నా నోట్లో ప్రవేశించు అంది. లేదమ్మా, నేను రాముడి పని మీద పెడుతున్నాను, రామపత్నిని వెతకాలి, అందువల్ల దయతో ఏమనుకోవద్దు, అయ్యాక కావాలంటే నోట్లో ప్రవేశిస్తానంటే కాదు, దేవతలు ఇచ్చిన వరం నా నోట్లో ప్రవేశించకుండా ముందుకు వెళ్ళలేవు అంది. ఆయన ఎంత బతిమాల వినకపోతే అయితే నన్ను మింగగలిగేంత నోరు తెరవు అన్నాడు ఆయన. బాగా నోరు తెరిచింది ఆవిడ. ఎంత నోరు తెరిచినా ఈయన కూడా శరీరం బాగా పెంచాడు. అలా ఆవిడ బాగా నోరు పెంచాక వేలం పాటలో పెంచినట్టు హఠాత్తుగా హనుమంతుడు సంక్షిప్య ముహురాత్మన తన శరీరాన్ని క్షణకాలంలో బొట్టనవేలంత చేసుకుని ఆవిడ నోట్లో ప్రవేశించి మళ్ళీ బయటకు వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ అసలు రూపం ధరించి దాక్షాయణి నమోస్తుతే అంటాడు వాల్మీకి. ఎందులో? సుందరకాండంలో ప్రథమ సర్కలో. ఓ దాక్షాయణి, దక్షుడి కూతురా, తే నీ కొరకు నమః అస్తు, నమస్కారం అవుగాక, నీకో నమస్కారం. నువ్వేమన్నావు? నీ నోట్లో ప్రవేశించమన్నావు. నీ నోట్లో ప్రవేశించి బయటకు వచ్చేశాను. నేను నీ నోట్లో ప్రవేశించినప్పుడు గుట్టుక్కను మెంగలేకపోయావు, అది నీ తప్పు. కానీ నీ కోరిక ప్రకారం ప్రవేశించి బయటకు వచ్చాను కనుక ఇప్పుడు నేను బయటికి వెళ్ళే అధికారం నాకుంది అన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ నవ్వి సుందరీ రూపం ధరించి, నాయన ఎంత బుద్ధిమంతుడివి, తక్కువ నోట్లో ప్రవేశించి బయటకు వచ్చావు. ఇటువంటి తెలివితేటలున్నవాడు మాత్రమే లంకానగరంలో ప్రవేశించి సీతాన్వేషణ చేయగలడు, రావణుని యొక్క మాయల్లోంచి బయటపడగలడు. అందుకే నేను నిన్ను పరీక్షించాను, నీకు జయం కలుగ్గాక అంది. ఇదే తెలివంటే. బుర్ర తక్కువ పనులు చేస్తే ఉపయోగం ఉంది. ఇంత బెత్తిడి సందులోకి ఇంత పెద్ద క్రేతాకారు వెళ్ళాలంటే అది బుర్రే ఉంది, అవునా? మన బుర్రను బట్టి పనులు అన్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ ముందుకెళ్ళాడు. ఈసారి సింహిక కనపడింది. రాహు అంతటి వాడిని, రాహుగ్రహాన్ని కన్న తల్లండి. సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణవామ్యం అంటున్నాం. ఇవాళ రాహు అని పిలువబడేవాడు ఆ సింహిక యొక్క కొడుకువాడు. దానికి ఒక వరం ఉంది. పైన ఆకాశంలో ఎగురుతున్న వస్తువుల యొక్క నీళ్ళలో పడితే నీడ పట్టుకుంటే ఎగిరేవాడు కదలకుండా ఆగిపోతాడు. వాడిని పట్టుకుని కిందకి ఆ నీడ పట్టుకుని లాగలదు, ఏదో తాడు పట్టుకుని గాలిపటం లాగినట్టుగా నోట్లో వేసుకు మింగేసేది. అలా హనుమంతుడు ఎగురుతుంటే పట్టుకున్నది. అప్పుడు కూడా హనుమంతుడు శరీరం పెంచాడు. ఆవిడ నోరు తెరిచింది. ఆ నోట్లోకి బాగా చూశాడు. ఎందుకు చూశాడో తెలుసా? హనుమంతుడు ఎందుకు శరీరం పెంచి ఆవిడ నోరు బాగా తెరిచేలా చేశాడంటే బ్రహ్మదేవుడు సింహికకి ఒక వరం ఇచ్చాడు. అది మనకి పద్మపురాణంలో ఉంటుంది, ఇంకెక్కడ దొరకదు. పద్మపురాణంలో సింహిక, పద్మపురాణం కాకుండా స్కాంద పురాణంలో కూడా ఉందండి. అందులో సింహిక బ్రహ్మ కోసం తపస్సు చేసింది. నీకేం వరం కావాలంటే చావు లేని వరం ఇమ్మంది. అది కుదరదు అన్నాడు బ్రహ్మ. మృత్యుర్ జన్మవతాం దేహి దేహేన సహజాయతే అద్యవాద్య శతాంతేవా మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తికైనా మరణం తప్పదు. ఈ మరణం ఇవ్వాలవ్వచ్చు, రేపవ్వచ్చు, 100 ఏళ్లకైనా మరణం తప్పదు. కాబట్టి మృత్యువు లేని జీవితం ఎవరు ఇంకేదన్నా కోరుకోమంటే అప్పుడు అది బాగా ఆలోచించి, నా నోరు బాగా తెరిచినప్పుడు నా పొట్టలోకి తన దృష్టితో చూసి నా కడుపులో ఉన్న పేగులు కనిపెట్టి కుడివైపు ఎడంవైపు ఉన్న పేగుల్ని తన చేతి గోళ్లతో ఎవరైనా చీలిస్తే అప్పుడు మాత్రమే నాకు మరణం కావాలి అంది. అందుకని హనుమంతుడికి తెలుసు కాబట్టి, ఇందాక చెప్పిన బుద్ధిమతం వరిష్టం కదా, అందువల్ల ఆయన ఇది గ్రహించిన వాడు కాబట్టి బాగా ఆవిడ నోరు తెరిచేలా చేశాడు. నోరు తెరవగానే తన కళ్ళతో ఆవిడ కడుపులో ఈ ప్రేగులు యకృత్తు ప్లేహము అని కుడి ఎడమల్లో ఉంటాయి మాంసం ముద్దలు, అవి ఎలా ఉంటాయో కనిపెట్టి టక్కన సూక్ష్మ రూపంతో కడుపులో ప్రవేశించి ఈ గోళ్లతో ఆ పేగులు చేశాడు. ఆ తర్వాత పొట్ట చీల్చుకుని బయటకు వచ్చాడు, దాన్ని చంపాడు. ఈ తెలివితేటలు లేనివాడు లంకా నగరానికి వెళతాడు, ఆకాశంలో ప్రయాణం చేస్తాడు. ఈ విధంగా దాన్ని చంపాడు.
ఆ తర్వాత లంకానగరాన్ని చూచాడు. ఆ లంకానగరానికి ఒక అధిష్టాన దేవత ఉన్నది. అదొక క్షుద్ర రాక్షసి, చిన్న దేవత, ఒక గ్రామ దేవత. లంకిణి అనే పదం లేదండి, కర్మ ఎవడు సృష్టించాడో కానీ. లంకిణి అనేది వ్యాకరణానికి వ్యతిరేకం. లంకా సా కామరూపిణి. అలాగే అష్టోత్తర శతనామాల్లో కూడా ప్రాచీన కాలంలో లంకా భంజనాయ నమః ఉండేది లంకిణీ భంజనాయ నమః అని మార్చారు ఎవరో గాని. మీరు ఎక్కడన్నా వాల్మీకి రామాయణంలో సుందరకాండంలో లంక అని ఉంటుందా, లంకిణి అనే శబ్దం ఉంటుందో చూడండి ఒకసారి. సాతం హరివరం దృష్ట్వా లంకా సా కామరూపిణి అంటాడు స్వామివారు. చూడగానే లంక అధిష్టాన దేవత కామరూపిణి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలది. అక్కడ పెద్ద రాక్షసి రూపం ధరించింది. పెద్ద రాక్షసి రూపంతో ఈ గ్రామ దేవతగా ఉండేవాడ లంకాస్వరూపిణి ఎదురుగుండా శూలం పట్టుకుని నిలబడి, ఎవడవరా నువ్వు లోపల కడుతున్నావు అంది. కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్వేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతి అని ఇది సుందరకాండంలో తృతీయ సర్గలో ఉన్నటువంటి శ్లోకం ఇది. కహ త్వం, ఎవడవు నీవు, ఏం పని మీద ఇక్కడికి వచ్చావురా, అడవుల్లో తిరిగే కోతి, నీ ప్రాణం పోయేలోపు ఎందుకు వచ్చావో చెప్పండి. అంటే ఇది ఎంత తెలివిందంటే, నిజం చెప్పు, చెప్పినా చంపుతాను, చెప్పకపోయినా చంపుతాను, ఎలాగో చచ్చేవాడివి, ప్రాణం పోయేలోపు నిజం చెప్పి చచ్చిపోయింది. పాపం స్వామివారు ఇంక కంగారు పడరుగా, ఆయన బుద్ధిమంతుడు కదా, అందుకని రెండు చేతులు జోడించి వినయంగా అమ్మ అంటే నమస్కరించలేదు, కానీ వినయంగా అన్నాడు, ప్రేమగా పలికాడు. నన్ను లోపలికి వెళ్ళొద్దంటున్నా నువ్వెవరు? ఆవిడ ఏమంది? కహ త్వం, ఎవడెవరా నువ్వుంది. ఈయన కాత్వం విరూపనయనే పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భర్స్యసి దారుణాగా. ఇంతంత పెద్ద పెద్ద కళ్ళు కలిగి గిర్రును గుడ్లు తిప్పుతున్నావు, ఈ భయంకరమైన మిడిగుడ్లు కలిగిన దానా నీవెవరవు? ఎందుకెంత కోపంగా పలుకుతున్నావు? నేనే అపచారం చేశాను? అసలు వచ్చిన వాడిని రాగానే ఎందుకు వచ్చావు అని ఎవడని అడుగుతాడా అన్నాడు. మళ్ళీ ఎవరెవరా అంటే నువ్వెవతో నన్ను అడుగుతావా? అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమా అంది. ఎంత అహంకారం దానికి! అహం హి నగరీ లంక, అహం అంటే నేను, నేనే లంకా నగరాన్ని, లంకా నగరానికి నాకు తేడా లేదు, లంకే నేను, నేనే లంక. ఈ లంకా నగరానికి అధిష్టాన దేవతనిరా ప్లవంగమా, ఎగిరేవాడ, దూకే కోతి. ఆజ్ఞ ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. రావణాసురుడి ఆజ్ఞని పరిపాలిస్తూ లంకా నగరాన్ని కాపలా కాస్తున్నాను. నన్ను జయించకుండా, నా అనుమతి లేకుండా ఏదో కూడా లోపలికి వెళ్ళలేదు. నువ్వెక్కడ పెడతావు? పోలేని ఊరుకుంటున్నాను, ఈసారికి వెనక్కి పోంది. కొంచెం తగ్గి మళ్ళీ వినయంగా అడిగాడు. నేనేం చెయ్యను, లంకను చూసి వెళ్ళిపోతానన్నాడు. వెళ్ళిపోమంటే వెళ్ళవా అని వీపు మీద ఒక్క దెబ్బ కొట్టింది, బలంగా కొట్టింది. ఆ దెబ్బకి ఆంజనేయుడి వీపు మీద కూడా కాస్త పెసరట్టు మాడినట్టు అయ్యి హుమ్మని ఒక్క అరుపు అరిచాడు ఆయన. అంత దెబ్బ కొట్టినా ఎక్కువ కోపగించలేదటండి. అందుకే బుద్ధిమతాం వరిష్టం అన్నారు. నిజంగా ఒక్క దెబ్బ కొట్టి చంపేయచ్చు ఆయన, కానీ మహాత్ముడు కదా. ఇది ఓ క్షుద్ర దేవత, ఏదో రావణుని ఆజ్ఞ పరిపాలించి లంకానగరానికి కాపలా కాస్తోంది. పైగా ప్రభువు మీద చూపించవలసిన కోపం సేవకుల మీద చూపిస్తారా ఎవరైనా? అన్నిటికీ మించి స్త్రీ అంత తొందరగా చంపకూడదు, అది ఆయన లక్షణం. అందుకని స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయం కృతః ముష్టినాభిజగానైనాం వామహస్తస్య సొంగుళీః. ఆడది, అందువల్ల ఎక్కువ కోపగించకూడదు, కొట్టకూడదు, చంపకూడదని ఊరుకున్నాడు. అలాగని శిక్షించకపోతే వీపు మీద మళ్ళీ రెండు బాధేటట్టుంది, బాధితే వీపు మీద పెసరట్టు అంటుకుంటోంది, అంత గట్టిగా కొడుతోంది. అందుకని ఎడమ చెయ్యి ఇలా పిడికిలి బిగించాడు, బొట్టన వేలు బయటకు వచ్చేలా చేశాడు. అందుకని 5 వేళ్ళు ఎడమ చేతి వాళ్ళు బిగించి దాని డొక్కలో చిన్న కిక్కిచ్చాడు, గట్టిగా కొట్టలేదు, చిన్న కిక్కివ్వగానే డొక్కలో నెత్తురు కొక్కు కింద పడిపోయింది ఒక్క దెబ్బకి. ఇది హనుమంతుడు అలా కొడితే, చిన్న రూపంతో కొడితేనే అలా అయిపోయిందంటే, పెద్ద విశ్వరూపం ధరించి ఆయన దెబ్బ కొడితే ఆ లంక ఉంటుందా? ఎప్పుడో పోయేది. అది హనుమంతుడి బలం అటువంటిది.
ఆ దెబ్బకి కింద పడిపోయి నెత్తురు కక్కుని పపాత సహసా భోమౌ విఫలాంగి నిశాచరి కింద పడిపోయింది. అవయవాలన్నీ గజగజలాడిపోయాయి. నర్వస్ వీక్నెస్ అంటే అది, నరాల బలహీనత వచ్చి కొట్టుకుంది. దెబ్బకి గర్వం తగ్గిపోయింది. వెంటనే ఆవిడేమంది, పూర్వం బ్రహ్మదేవుడు లంకా నగరానికి నన్ను కాపలా పెడుతూ, ఓ లంక, నువ్వు లంకా నగరానికి కాపలా కాసినంత కాలం లంకలోకి ఎవడో అడుగు పెట్టలేడు, ఈ రావణాసురుడికి పతనం ఉండదు. కానీ ఒకానొకప్పుడు ఒక వానరుడు వస్తాడు, అతడు నిన్ను జయిస్తాడు. వానరుడు నిన్ను జయించగానే లంకా నగరం సర్వనాశనం అయిపోతుంది, గవర్నమెంట్ మారిపోతుంది అని చెప్పేశాడు. ఇప్పుడు నాకు అర్థమైంది ఆ వానరుడు నువ్వేనని. ఆ రోజున బ్రహ్మ వరమిచ్చాడు అనుకున్నాడు రావణాసురుడు. కానీ నువ్వు నన్ను జయించగానే లంకానగరం పతనం అయిపోతుందంటే బ్రహ్మ ఇచ్చింది వరం కాదు, శాపం. అందుకని ఆవిడ ఏమంటుందన్నమాట అక్కడ, ప్రవిశ్య శాపోపహతాం పురీశ్వరా. ఆనాడు బ్రహ్మ శాపము చేత నాశనం అయిపోయిన లంకానగరంలోకి ప్రవేశించు. అసలు సీత రావడంతో లంకకి పతనం మొదలైంది, వెళ్ళిరా చూడండి. కానీ ఇక్కడ కూడా టెక్నిక్ చూసారా, ఈయన దెబ్బ కొట్టాడు, కళ్ళు తిరిగి కింద పడిపోయింది. నువ్వు వచ్చావు, జయించావు, ఇక లంకలోకి వెళ్ళు, నీకు కావలసిన పని చూసుకో, ఈ లంక పతనం అవుతుంది. అందుకని సీత అశోకవనంలో ఉందని చెప్పదేమిటండి అంటే డ్యూటీయే. ఆవిడ రావణాసురుడికి కాపలా కాయవలసిన బాధ్యతలో ఉంది. ఓడిపోయింది కనుక లోపలికి వెళ్ళనిచ్చింది. కానీ ప్రభుభక్తి పోకూడదు గనక మళ్ళీ విభీషణుడు వచ్చేదాకా రావణుడే ప్రభువు గనక అతనికి ద్రోహం చేయకుండా ఫలానా చోట ఉన్నదని చెప్పకుండా సీతను వెతికే బాధ్యత మళ్ళీ నీదే అంది. అసలు ఎన్ని గొప్ప పాత్రలండి రామాయణంలో. ప్రతి అక్షరం జాగ్రత్తగా చదవాలి. ఎవడి పరిపాలన వాడిది, ఎవడి బాధ్యత వాడిది. మీరు చేసే పని నేను, నా పని మీరు చేయకూడదు. ఆ విధంగా లోపలికి వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టుగా తన తెలివితేటలతో సీతను వెతికాడు, చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. లంకానగరం మొత్తం తగలబెట్టి పారేశాడు. అప్పుడు మళ్ళీ కొంచెం బాధపడ్డాడు ఆయన. అయ్యో లంకంతా తగలబెట్టాను, లంకల్లో చతురంగుళ మాత్రోపి 4 అంగుళాలు కూడా లేకుండా తగలబెట్టాను, సీత ఏమైనా అయిపోయిందేమో అని మళ్ళీ బాధపడి కోపము వల్ల ఎంత నష్టం వచ్చింది అనుకున్నాడు ఆయన. అందుకని బుద్ధిమతాం వరిష్టం అన్నారు ఆయన. కోపం మహాపాపం అండోయ్. ఏ వ్యక్తి అయినా క్షణికోద్రేకంలో కోపంతో అవమానించకూడని వాళ్ళని అవమానించాడా వాడు ఆ రోజు నుంచి పతనం అయిపోతాడు. మాటల నిరంతరం గురుస్థానంలో ఉండి 10 మందికి ఉపదేశం చేసే మాబోటి వాడికి అవమానం చేస్తే ఎప్పుడూ ప్రమాదమే కదా. అందువల్ల ఎప్పుడు కూడా సాధ్యమైనంతవరకు ఎవరికి అవమానం చేయకూడదు, పెద్దలకు అస్సలు అవమానం కలిగించకూడదు. క్రోధము తపస్సుని పాడు చేస్తుంది. ఆదికవి నన్నయ్య గారు భారతంలో రాశాడు. ఎందులో శృంగి పరీక్షిత్తుని శపించినప్పుడు శమీక మహర్షి కొడుకు శాపం పెట్టినప్పుడు అంటాడు, క్రోధమ తపముంజరచును క్రోధమ అనివాదులైన గుణముల బాపు క్రోధమ సకలంబునకు బాధియగోల్ క్రోధిగా తపస్వికి జన్నే. కోపం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులను నాశనం చేస్తుంది. ఎంతెందుకు సర్వనాశనమునకు మూల కారణము కేవలము కోపమే. అందువల్ల తపస్సు చేసేవాడు ఎప్పుడూ కోపం పొందకూడదంటారు. నేను కోపం విడిచిపెట్టకపోవటం వల్ల క్షణికోద్రేకంలో లంకంతా తగలబెట్టాను. లంకంతా తగలబెట్టడం వల్ల లంకలో అందరూ నాశనం అయిపోయి ఉంటారు. ఇప్పుడు సీత కూడా కాలిపోయిందేమో అని బాధపడ్డాడు ఆయన. ఛీ, ఎంత పెద్ద పొరపాటు చేశాను అనుకున్నాడు. అదృష్టవశాత్తు పైనుంచి దేవతలంతా సీతాదేవి ఉన్న ప్రదేశము విభీషణ గృహము మాత్రం తగలబడలేదనగానే అమ్మయ్య అని మళ్ళీ కళ్ళారా చూస్తే కానీ నమ్మకూడదు గనక సీత దగ్గరికి వెళ్ళి అశోకవనానికి, అమ్మా నిన్ను కళ్ళారా చూశాను, చాలా సంతోషం, నమస్కరించాడు. పైగా తెలివైనవాడు గనక, ఇందాక చెప్పినట్టుగా బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు గనక మళ్ళీ ఏమనుకున్నాడు, అమ్మవారు అగ్ని కంటే గొప్పది, అగ్నిని కాలుస్తుందా, సీత ఈ అగ్నిహోత్రుడి కంటే గొప్ప అగ్ని, ఈవిడ తలుచుకుంటే అగ్నిని కూడా భస్వం చేయగలదు. రావణుడంతా కేవలం రాముని యొక్క ఆజ్ఞ లేదు గనుక మాత్రమే ఇంతవరకు రావణుడిని ఏమీ చెయ్యలేదు. అందువల్ల ఆవిడని అగ్నేం చేస్తాడు అని కూడా అనుకున్నాడు ఆయన. ఇవన్నీ చూచి ఆవిడకి నమస్కరించాక అప్పుడు ప్రయాణం అయ్యాడు. ఇంత ఎందుకు చెప్తానంటే ఆయన వంటి బుద్ధిమంతుడు మరొకడు లేడు. అందుకే లంకానగరాన్ని తగలబెడుతున్నప్పుడు కూడా రామ 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 అన్నాడు. ఈ మధ్యన ఒక తెలివైన వాడు ఉన్నాడండి. నేను ఒక పాట రాశాను చాలా కాలం క్రితం, ఏమి చేసినా రామనామస్మరణం చెయ్యండి అన్నాను.
మీలో చాలామంది ఆ పాట బాగుందండి అని పదే పదే పాడించుకున్నారు అనుకోండి. తింటూ రామయ్యను తినకున్న రామయ్యను, చెప్పండి. తింటూ రామయ్యను తినకున్న రామయ్యను తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్, నువ్వు తినిపిస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్. రామ 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 రామ్ 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 శ్రీరామ, చెప్పండి. రామ్ రామ్ రామ్. వండుతూ రామయ్యను వండిస్తూ రామయ్యను వండుకున్న రామయ్యను రామ్ రామ్ రామ్. నవ్వుతూ రామయ్యను నవ్వకున్న రామయ్యను నవ్విస్తూ రామయ్యను రామ్ రామ్ రామ్. ఏడుస్తూ రామయ్యను ఏడిపిస్తూ రామయ్యను ఏడవకున్న రామయ్యను రామ్ రామ్ రామ్. ఈ విధంగా ఏదైనా చేయాలి. ఇప్పుడు అనుమానం వచ్చిందంటే ఓ పెద్ద మనిషికి, నవ్వుతూ రామ అంటే బాగుంది, అసలు రామనామస్మరణం చేసినప్పుడు ఏడుపు ఎలా వస్తుంది? ఎందుకంటే పిచ్చి ప్రశ్న లేదు. సీతాదేవి లంకానగరంలో సంవత్సరం ఉన్నది. హనుమంతుడు వచ్చే నాటికి 10 నెలలు గడిచింది. ఇంకా ద్వావమౌ అంటే 2 మాసములు మాత్రం మిగిలాయి. ద్వావమౌ రక్షితవ్యోమే, ఇంకా 2 నెలలు మిగిలింది. ఆ తర్వాత రావణుడు నన్ను తినేస్తాడు అని హనుమంతుడికి చెప్పింది. ఈ 10 నెలలు ఆవిడ ఎంత ఏడ్చిందో సుందరకాండంలో రాశారు, నేను రాయలేదు. వాల్మీకి మహర్షి రాశాడు. నిరంతరం రామ 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 అని ఏడుస్తూనే ఉన్నది, కన్నీరు కారుస్తూనే ఉన్నది. అంటే ఏడుస్తూ కష్టాల్లో ఉన్నప్పుడు రామ అంటే భవిష్యత్తులో ఇంకెప్పుడు కష్టాలు రావు అని చెప్పింది. తద్వారా ఆవిడ ఏడుస్తూ రామ అనాలి. సరే, అక్కడికి అయిపోయింది. ఏడుస్తూ రామంది. ఏడవకుంటే అలా రామ అంటాం, ఏడిపిస్తూ రామ ఎందుకంటారని మళ్ళీ అనుమానం. ఇదిగో హనుమంతుడు చూడాలి. హనుమంతుడు లంకానగరంలో ఉన్న ప్రతి గృహాన్ని వర్జయత్వ విభీషణ గృహం, ఒక్క విభీషణుడి కొంప విడిచిపెట్టాడు తప్ప మిగతా ప్రాంతం అంతా తగలబెట్టాడు. అందులో ఉన్నవాడు ఆడ మగ బాలంతరాయుడు, చంటి పిల్లల తల్లులు కూడా కాలిపోయాడు. అందులో కఠినమైన స్తనాలతో పాటు కాలిపోయాడంటాడు. హా తాత హా పుత్రక కాంతమిత్ర అని వాల్మీకి అద్భుతమైన శ్లోకం రాశాడు. ఆ చచ్చిపోతున్న వాళ్ళు, కాలిపోతున్న వాళ్ళు, అయ్యో తండ్రి, అయ్యో కొడుక, ఏవో పిల్లవా, ఓరే పిల్లారా అని వాళ్ళని తలుచుకుని ఏడుస్తూ కొందరు కాలి చచ్చారు. ఇలా వాళ్ళు ఏడిపిస్తూ రామ అన్నాడు. ఎందుకు చేయవలసి వచ్చింది ఈ పని? వాళ్ళు చేసిన పాపాలు అటువంటి. రావణాసురుడు ఎంతమందిని చంపాడు, ఎంతమంది భర్తలను చంపాడు, వాడు ఆలవాళ్ళని తీసుకొచ్చాడు, వాళ్ళని హింసించాడు. ఇన్ని పాపములు చేసి నెత్తురు కూడు పట్టుకొచ్చి ఆ నెత్తురు కూడు పెడితే ఆ దరిద్రపు తిండి పాపిష్టి సొమ్ముతున్నారండి లంకానగరంలో వాళ్ళు. ఆ పాపం అంతా ఇప్పుడు నాశనం అవ్వాలంటే వాళ్ళని తగలబెట్టాలి. వాళ్ళని ఏడిపిస్తూ రామ అన్నాడా లేదా ఇప్పుడు చెప్పండి. కాబట్టి నాగోటి వాడి పాటను విమర్శించాలంటే నీ జీవితం సరిపోదన్నారు ఓ రోజు మండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఆ మాత్రం అనకపోతే అవధానులం కదా, మళ్ళీ వాడు పొత్తిగా పట్టించుకోడు. కుట్టకయున్న మృశ్చకము కొమ్మరి పురుగుని వెక్కిరింతునేది. తేలు కూడా కుట్టకపోతే కొమ్మరి పురుగు అంటారట, పాము బస్సు కొట్టకపోతే మరీ నెత్తికెక్కుతారట. అందువల్ల తెలియక అలా అంటారు. కానీ చాలా జాగ్రత్తగా హనుమంతుడి వ్యవహారంలో చూడాలి. మహానుభావుడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడు నిరంతరం రామనామస్మరణ తప్ప ఇంకేమైనా చేశాడా? ఆయన తింటున్న రామ అన్నాడు, తినకున్నా రామ అన్నాడు. ఇప్పుడు కూడా గంధమాదన పర్వతం మీదకి నేను ఎక్కాను, హనుమంతుడిని నా అదృష్టవశాత్తు చూశాను. ఎవడనైనా నమ్మపోయినా చిన్నప్పుడే చూశాను. అక్కడ నిరంతరం మనం వెళితే చెవులు రిక్కించి వింటే అందంగా రామ రామ అని వినపడుతుంది. ఎంత మధురంగా పడతాడండి ఆయన రామనామం. రామనామస్మరణాన్ని హనుమంతుడంత మధురంగా పాడేవాళ్ళు లేరు. ప్రాచీన కాలంలో శ్రీరామనామస్మరణం చేయకుండా ఒక్కడున్నాడా? దస్తరాలు రాస్తే శ్రీరామ చుట్టేవారు. అక్షరాభ్యాస సమయంలో శ్రీరామ అనేవారు. ఒరే నువ్వు తప్పు చేసావంటే తప్పు చేయలేదని చెప్పడం కూడా రామరామ నేనెక్కడ చేశాననేవారు. ఇప్పుడు కర్మగాలన్నీ మర్చిపోయి రామ విడిచిపెట్టి 5-6 సార్లు టోపీలు నెల మీదకు బాదుకునే మతాలు వెనకాతలు పడి ఏడుస్తున్నాం. కానీ మనం పూర్వం రామనామస్మరణము చెయ్యకుండా ఏ ఇంట్లోనూ అన్నం తినేవారు కాదు. మా చిన్నప్పుడు అన్నం తినే ముందు జై శ్రీరామ అనకుండా మా నాన్నగారు ఎవరిని అన్నం తినిచ్చేవారు కాదు. మీరు మీ పిల్లల చేత చేయించండి, మీరు బాగుపడతారు, మన అందరం బాగుపడతాం. ఇప్పుడు వీడు చేస్తున్నది అదే. 108 కోట్ల రామనామ జపం చేయటం అంటే మాట్లాడండి. అసలు అక్కడ 1 కోటి రామనామం రాయటానికే జీవితం సరిపోవట్లేదే, 108 కోట్ల. ఆ చప్పట్లు సరిపోతాయి దానికి? అసలు ఇలాంటి కార్యక్రమం చేపట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? మీరంతా నిజంగా ధన్యాత్ములయ్యారు. ఇవాళ నా కళ్ళు కూడా చెమరుస్తున్నాయి.
నాకు రాముడు అంటే చిన్నప్పటి నుంచి అంత ఇష్టం. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పున్నాను. సుందరకాండం చిన్నప్పుడు కంఠస్థం చేసి పురాణం చెప్పాను. అటువంటి సుందరకాండకి అధిష్టాన దేవత అయిన హనుమంతుణ్ణి చిన్న రూపంలో పెద్ద రూపంలో చూసినప్పుడు శరీరం గగురుపాటుకు గురి కాకుండా ఉంటుందా? ఆ హనుమంతుడు మధురమైన కంఠంతో చేసే రామనామస్మరణం ఇవాళ మీ ద్వారా యజ్ఞ రూపంలో జరుగుతుందంటే నామయజ్ఞం, జపయజ్ఞం, లౌకిక యజ్ఞం, వైదిక యజ్ఞం అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. లౌకిక యజ్ఞం అంటే ఇప్పుడు ఈ బ్యారికేడ్లు పెట్టడం, మిమ్మల్ని కూర్చోబెట్టడం, మీకు సామాన్లు ఇవ్వడం, ఇదంతా లోక సంబంధమైనది. ఇదంతా వైదిక క్రతువు. మరో పక్కన అక్షరాలని రాయించడం, మరికొంతమంది జపము చేస్తున్నారు. రామ శ్రీరామ శ్రీరామ 108 కోట్ల సార్లు. ఇన్ని ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి మీకు ధర్మ, అర్థ, కామ, మోక్షములని 4 లభించి తీరుతాయని నాకు నమ్మకం ఉన్నది. ఏ మాటల జెండా మీద ఉంటేనే ఆంజనేయుడికి అంత విజయం లభించింది. చిట్ట చివరన మహాభారతంలో శల్యపర్వంలో ఆంజనేయ పక్కకి తప్పుకోమన్నాడు కృష్ణుడు. యుద్ధం అంతా అయిపోయిందండి. అప్పుడు హనుమంతుడు జెండా మీద ఉన్నాడు కదా, కృష్ణుడేమో రథం తోలుతున్నాడు. అర్జున, నీ గాంధీవం ఈ అమ్ముల పొదులు 2 ఉంటాయి ఆయనకి, ఇటు 2 వైపులు అమ్ముల పొదులు పెట్టుకుని ఈ చేత్తో కూడా బాణం వేస్తాడు. సవ్యసాచి అంటే 2 చేతులతో బాణాలు వేసేవాడని ఎవడో అమాయకుడు అర్థం చెప్పాడు. అదేం కాదు. సవ్యసాచి అంటే కుడి ఎడమల చేతులతో బాణం వేసినా సవ్యకరముతో అంటే ఎడమ చేత్తో ఇంకా బాగా వేస్తాట ఆయన. సవ్యము అంటే ఎడమండోయి, అపసవ్యం అంటే కుడండోయి సుమా. అందువల్ల ఎడమ చేత్తో ఇంకా బాగా వేస్తాడు కాబట్టి సవ్యసాచి అని విరాట పర్వంలో ఉంటుంది, చదువుకోమనండి వెళ్ళి. అందువల్ల 2 వైపులా ఇటు అమ్ముల పొదలు ఉంటాయి. ఇలా వేస్తాడు, ఇలా బాణం వేస్తాడు. ఆ అమ్ముల పొదలు గాంధీవము తీసుకుని రథంలోంచి దిగు అన్నాడు. అర్జునుడు దిగాడు. దిగిన తర్వాత అందులో ఉన్నవన్నీ బయట పెట్టాడు. ఆ తర్వాత హనుమ తప్పుకో అన్నాడు. వెంటనే ఆంజనేయుడు జెండా ఆ రథం నుంచి పక్కెళ్ళిపోయింది. అప్పుడు కృష్ణుడు రథంలోంచి బయటికి రాగానే మొత్తం రథం అంతా చొర్రమని శబ్దం చేస్తూ భగ్గుమని మండి కాలి బూడిదైపోయింది. ఇది ఎందులో ఉంటుంది? వ్యాసుడు రాసిన మహాభారతంలో శల్యపర్వంలో చిట్ట చివరి ఉంటుంది. అప్పుడు అర్జునుడు తెల్లబోయి ఇదేమిటి రథం కాలిపోయిందంటే భీష్ముడు ద్రోణుడు వేసిన అస్త్రముల వల్ల ఈ రథం కాలిపోయింది. ఇప్పుడు అందులో భీష్ముడు వేసిన కొన్ని అస్త్రాలు, ద్రోణుడు వేసిన అస్త్రాలు చాలా గొప్పవి. ఆ అస్త్రాల వల్ల రథం కాలిపోతే నేనేమో రథంలో ఉండి రాత్రి పగలు జెండా మీద ఉండి ఆంజనేయుడు మేమిద్దరం నీ రథాన్ని కాపాడాం. నేను రాత్రిపూట బయటకు వచ్చేసిన ఆంజనేయుడు నీ జెండా మీద ఉండి నీ రథం మీద ఉండి నీ రథం కాలిపోకుండా కాపాడాడు. ఎందుకంటే నీ రథం కాలిపోయి కొత్త రథం ధరిస్తే నీకు కర్ణుడికి తేడా ఏముంటుంది? కర్ణుడికి రథం పోయింది, ఇంకో రథం ఎక్కాడు. అర్జునుడికి రథం పోయింది, ఇంకో రథం ఎక్కాడంటారు. మీ ఇద్దరికి ఉన్న తేడా తెలియాలి. అందుకని నీ రథాన్ని 18 రోజుల పాటు కాలిపోకుండా కాపాడాం. ఇవాళ యుద్ధం అయిపోయింది కనుక ఆ భీష్మద్రోణుల యొక్క అస్త్రములని కాల్చేయమన్నాం. వాటి శక్తిని ఇప్పుడు ప్రయోగించాం. అందుకే నేను తప్పుకున్నాను, ఆంజనేయుడు తప్పుకున్నాడు. మేమిద్దరం రేయి పవలు నిన్ను కాపాడేది, రథాన్ని కాపాడామన్నారు. అంటే అందులో అర్జునుడు రథం కాపాడిన దాంట్లో ఆంజనేయ స్వామి వారిది కూడా భాగం ఉందండి. రాత్రిపూట కృష్ణుడు రథంలోంచి బయటకు వస్తే ఆ రథం కాలిపోకుండా కాపాడింది మన ఆంజనేయ స్వామి వారు. పోనీ పద్మాకర్ గారు చెప్తే నంబర్గా భారతంలో ఉంది, చూసుకుని ఇంటికి వెళ్ళాక చూడండి. ఆంజనేయుడు ఎంత కరుణాస్వరూపుడు. భగవద్గీత మొత్తం విన్న వాళ్ళలో ఆంజనేయుడు ఒకడు. భగవద్గీతను ఎవరెవరు ఉన్నారు? వ్యాసుడు ఎలాగో ఉన్నాడు, సంజయుడికి దివ్య దృష్టి ఉంది కనుక చూశాడు, ఎలాగో అర్జునుడు వింటాడు, పైన జెండా మీద ఆంజనేయ స్వామి వారు ఉన్నారు. అటువంటి ఆంజనేయుడు మనల్ని ఎల్లవేళలా రక్షించుగాక అని అనేక మంగళాశాసనాలు చేస్తూ హనుమంతుడి గురించి ఎంత చెప్పినా అది చాలా తక్కువే. అయినా ఏదో చెప్పాలి కాబట్టి కొద్దిగా చెప్పాం క్లుప్తంగాను. వాతాత్మజం వానరయోథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అన్ని లక్షణములు కలిగిన వాత అంటే వాయువు, ఆత్మజుడు అంటే కొడుకు, వాతాత్మజుడు వాయుపుత్రుడు. వానరయోథ ముఖ్యం వానరుల గుంపునందు ముఖ్యుడు అంటే వాళ్ళకి నాయకుడు అయిన శ్రీరామదూతని గురించి శిరస తలతో నమస్కరిస్తున్నారంటే తల వంచి నమస్కరించాలి అన్నమాట. మరొక్కసారి జయ శ్రీరామనండి, అంతే. మరొక్కసారి సభకు నమస్కారం.
పద్మాకర్ గారు హనుమద్ వైభవం చెప్పాలి అని ఉత్సాహంతో ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనాన్ని బుద్ధిమతాం వరిష్టం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని ఇప్పుడే శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ తినాలి. ఇందాక చెప్పిన ఈయనే చిరునవ్వు ఒక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సప్తగిరీసులకి భక్తి కొలదే భూదానం అని చక్కని పాంపులెట్ ఇచ్చారు. అసలు వైఖానస్సావగాయన అని విష్ణు సహస్రనామంలో అసలు వైఖానస్సము అంటే తానే చెప్పాడు ఆయన. విఖనసుడు అనే ముని రూపంలో ఉన్నదే విష్ణువు. అందులో సంప్రదాయాల్లో వైఖానసులు ఎంత గొప్పవాడో రామాయణంలో చెప్పారు. అటువంటి సంప్రదాయానికి చెందినటువంటి పుణ్యాత్ముడు. వీళ్ళ చుట్టాలు ఎంతో మంది మాకు ఆత్మీయులు ఉన్నారు. గుంటూరులో ఆ శారదాపీఠంలో పనిచేస్తున్నటువంటి ఆచార్య గారికి నాకు అంత అభిమానం. అందువల్ల వారి విన్నంటూ ఉండండి అని కోరుతున్నాను మరొక్కసారి. అందుకు చెప్పడానికి ప్రత్యేకంగా ఈ పాంప్లెట్ అందరికీ అందజేయండి, వారు తప్పక చేస్తారు. నేను వెంటనే వెళ్ళిపోవాలి, ఎందుకంటే నాకు చాలా కార్యక్రమాలు. ఈ నెల 18 వెళ్ళి అమెరికా వెళ్ళిపోతున్నాం. 2 నెలలు అక్కడ ప్రవచనం. నిజానికి మన ఆంజనేయుడు ఎంత గొప్పవాడో చెప్పరా. ఇవాళ ప్రయాణం వచ్చేదాకా నాకు జ్వరం జలుబు, ఇక్కడికి వచ్చి ఉపన్యాసానికి కూర్చునేదాకా ఉపన్యాసం వాళ్ళు చెప్పలేనేమో అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత అసలు నాకు జలుబు ఉందనే విషయం మర్చిపోయి నా జలుబు వదిలించేశాడు ఆయన. నా జలుబు మన కుర్రాళ్ళు ఇందాక వదిలించారు, ఇప్పుడు పూర్తిగా వదిలించేశారు. వీళ్ళు చాలా మంచి చురుగ్గా చేశారు. నాయనలారా మొహమాటలో కూడా మీకు ఎప్పుడు శుభం కలుగుతుంది. చాలా బాగా చేశారు. ఈ ఆర్గనైజేషన్ అదే చూశాక చాలా సంతోషంగా ఉంది. అమాయక భక్తులండి, వాళ్ళకే కల్లా కప్పడం తెలియదు. పాపం చిన్నపిల్లలు కష్టపడి చేస్తున్నారు. ఇవాళ రామనామస్మరణ చేసి ఇలాంటి పిల్లల్ని మనస్ఫూర్తిగా దీవించకపోతే ఏం చేస్తాం. ఈ పిల్లల్ని మీరు కాపాడుకోండి. ఏదో వాళ్ళకి తోచినంత చేస్తారు. క్రమక్రమంగా ఇంకా ఇంకా ఆడితే భవిష్యత్తులో నాబోటి వాడి చేత సుందరకాండం 5 రోజులు 7 రోజులు చెప్పగలిగేంత గొప్ప వాళ్ళు అవుతారు. అందువల్ల హనుమంతుడు ఎటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు. ఆంజనేయుడికి తన బలం తనకి తెలియనట్టుగా వాళ్ళ బలం ఆయనకి తెలియదు. ఆంజనేయుడిని పొగిడాడు జాంబవంతుడు, అప్పుడు తన బలం తెలిసి లంకకి ఎగరి దూకాడు. ఇప్పుడు నేను పొగిడాను కాబట్టి ఈ రోజు నుంచి వాళ్ళు విజృంభించగలగాక. జై శ్రీరామ్. సుందరే సుందరో రామ సుందరే సుందరీ సీత సుందరే సుందర కపి అని సుందరకాండే సుందరమైనటువంటిది. సుందర హనుమన్మూర్తి ఆయన ఎంతో సుందరంగా ఆంజనేయ స్వామి యొక్క చరిత్రలో ప్రధానమైన విషయాలు మనకు అందించినటువంటి పద్మాకర్ గారికి ఒక్కసారి హృదయపూర్వకంగా చప్పట్లు అంటే జయ శ్రీరామ్ అంటే నాకు చాలా సంతోషం. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, శ్రీరామ్. అందరూ చేతులు పైకి స్వామివారికి పద్మాకర్ గారికి సముచిత రీతిలో మనందరం కూడా నమస్కరిస్తూ వారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తారు మా కమిటీ వారు. ముందు స్వామివారికి హారతి సమర్పించుకుందాం. పూజా కార్యక్రమంతో నిర్వహించుకున్నారు. ఆ పూజా కార్యక్రమం పరిసమాప్తమయ్యేటట్టు హారతిస్తారు. మీరు కూడా ఆ హారతిని స్వామివారికి అందుకోండి. అందరూ కూడా మీ దగ్గర వచ్చి నైవేద్యం చూపించి నమస్కారం చేసుకోండి. ఓం నమో నారాయణాయ ప్రాణాపానం జ్ఞానోదాన సమేనో నమః. పానీయం సమర్పయామి, నూతనం సమర్పయామి, తాంబూలాని సర్వోపచారాన్ని సమర్పయామి. సుప్రసన్న వరదో భవతు. ఓం స్వామినః కర్పూర నీరాజనం. ఓం సంరాజం చ విరాజం చ లక్ష్మీ
మరొకసారి జై శ్రీరామ్. పరమ పవిత్రమైన వైఖానస సంప్రదాయం ప్రకారం జరుగుతున్న ఈ కార్యక్రమం గురించి మీరంతా కళ్ళారా చూస్తున్నారు. వాళ్ళు అప్పుడే 3వ రోజు, అవునా? 3 రోజులు ఇంత వైభవంగా మళ్ళీ మనం అయోధ్యలో ఉన్నామా, భద్రాచలంలో ఉన్నామా, లేకపోతే నిజంగా వైకుంఠంలో ఉన్నామా అన్నట్టుగా ఉందా లేదా? తెనాలి అభినవ వైకుంఠం అయ్యింది. హనుమంతుల వారు నిరంతరం కనపడుతూనే ఉన్నారు. దానికి ఉదాహరణే మీరు. ఈ కార్యక్రమాలు నిరంతరాయంగా ఇలాగే అద్భుతంగా సాగించాలని కోరుకుందాం. మహానుభావులైన ఈ అర్చక బృందానికి ఎంత ధన్యవాదాలు చెప్పినా చాలా తక్కువే. ఇంకా రామానుజదాస్ గారు చెప్పాక ఇందాక ఆయన ఇంటి పేరే జంధ్యం, కేవలం ఆయన ఒంటి మీద ఒక జంధ్యం తప్పేమీ లేదు. కానీ ఇంత కార్యక్రమానికి అతను వెన్నుదన్నుగా ఉండి ఆయనతో పాటు ఈ చిన్న హనుమంతుళ్ళంతా కూడా ఉన్నారు. వీళ్ళంతా నిరంతరాయంగా అలాగే సేవ చేయండి. ఆయన ఇంకా ఇంకా మంచి అనుభవం సంపాదించి కార్యక్రమాలు చేయండి, బాగా చేయండి. స్వామి వాళ్ళ రమ్మ కాదు. హరి ఓం స్వామి నమః. విశేష చతుర్వేద మంత్ర పట్టుకోం కలిసి 2 అక్షతలు చేతులు తీసుకొని పట్టుకోండి.